నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని అఘాయిత్యాలు చూడాలో నాకైతే అర్థం కావట్లా. ఒక సొంత తమ్ముడు తన అక్కని అతి కిరాతకంగా చంపేశాడు. ఎంత కిరాతకంగా అంటే మన ఊహకు కూడా అందదు. ఇంత దరిద్రులు ఉంటారా? ఇంత క్రూరంగా చంపుతారా? అసలు ఎటు నుంచి ఎటుపోతున్నాం మనం అన్న విషయం ఆలోచించుకోవాలి. నిస్సహాయ స్థితిలో తమ్ముడింటికి వచ్చి ఉంటే తమ్ముడు భార్య ఈ రకంగా ఆవిడ ప్రాణాల్ని హతమారుస్తారని ఎవరూ అనుకోలేదు. దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? చెన్నై ఢిల్లీ ట్రైన్లో దొరికిన ఒక ఎర్ర సూట్ కేస్, దాంట్లో మానవ శరీర భాగాలు. ఇది పెద్ద సెన్సేషన్గా మారిన కేసు. చెన్నై రైల్వే స్టేషన్లో మానిక్ ఉద్దీన్ లస్కర్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి. అతను అతని భార్య, అంటే ఇతని భార్య, వీళ్ళిద్దరూ ఎర్ర సూట్ కేసు పట్టుకుని చెన్నై ఢిల్లీ ట్రైన్లో ఆ సూట్ కేసుని పెట్టి వెళ్ళిపోయారు. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత 5వ తారీఖున వాళ్ళు పెట్టి వెళ్తే ఉత్తరప్రదేశ్ చేరిన తర్వాత కంపార్ట్మెంట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఏదో వాసన వస్తుంది, గలీజ్గా వాసన వస్తుందని అక్కడ స్టేషన్ పోలీస్కి ఇంటిమేట్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి ఆ ఎర్ర సూట్ కేసు ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెన్నై నుంచి ట్రావెల్ చేసిన ఆ సూట్ కేసులో హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో అంటే వేళ్ళు, కాళ్ళు, తల తప్ప అన్ని పార్ట్స్ ఉన్నాయి. అన్నీ కాకుండా కొన్ని పార్ట్స్ వేరే రకంగా వాడారు, అది కూడా మీకు చెప్పాలి. ఆ పార్ట్స్ చూసి ఇమ్మీడియట్గా చెన్నై పోలీసులు కాల్ చేశారు. ఈ ఎర్ర సూట్ కేసు చెన్నై నుంచి ఫాలో అవుతుందని అక్కడ ప్యాసింజర్స్ కొంతమంది చెప్పడంతో చెన్నై రైల్వే స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు 350 సీసీటీవీలు ఉన్నాయి. అక్కడ 350 సీసీటీవీలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసింది ఈ మానిక్ ఉద్దీన్ లస్కర్ అతని భార్య ఈ ఎర్ర సూట్ కేసుని చెన్నై ఢిల్లీ ట్రైన్లో పెట్టేసి హ్యాపీగా వాళ్ళందరూ సబబ్కి వెళ్ళిపోయారంట. ఇంకో ట్రైన్ తీసుకుని చెన్నైలో సబబ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి గుడివారం జెర్రీ అన్న ప్లేస్కి వెళ్ళిపోయారంట. అక్కడ వాళ్ళు అంతవరకు ట్రాక్ చేయగలిగారు సీసీటీవీలో. మొత్తం మీదకి పోలీసులు ఛేదించి వీళ్ళ అడ్రస్ అంతా పట్టుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తలుపులు మూసుంటే ఎంతసేపు కొట్టినా తీయలేదు. తలుపులు బద్దలు కొట్టుకుని పోలీసులు లోపలికి వెళ్తే ఇల్లంతా రక్తపు మడుగు, ఎక్కడ చూసినా బ్లడ్ షెడ్. అంటే ఒక హ్యూమన్ బాడీని చంపితే ఎంత బ్లడ్ కింద ఫ్లోర్ పైన, గోడల పైన మొత్తం నరకమే. అసలు చూసిన పోలీసులు షాక్ అయిపోయారంట. అంత రక్తపు మడుగులో ఒకే ఒక్క చోట ఇంత పెద్ద పాత్రలో, లిటరలీ ఇంత పెద్ద పాత్రలో మనం బిర్యానీ ఉంటాం చూడండి, దమ్ బిర్యానీ, అంత పెద్ద పాత్రలో అన్నం పెట్టి దాంట్లో మిగిలిన బాడీ పార్ట్స్ పెట్టేసి మూతని మొత్తం ప్రాపర్గా మనం పిండితో మొత్తం చుడతాం కదండి, అరోమా బయటకు రాకుండా. ఐఎమ్ నాట్ ఎ నాన్ వెజిటేరియన్ ఈటర్, బట్ చాలా వరకు దమ్ బిర్యానీస్ అలాగే చేస్తారు కదా. మొత్తం పాత్రని పిండితో చుట్టేసి వండేసి ఉంది అది. పోలీసులు ఏంటి బిర్యానీ పాత్రను ఓపెన్ చేసి చూస్తే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దాని లోపల ఉంది అన్నంతో పాటు బిర్యానీ వండేసిన హ్యూమన్ బాడీ పార్ట్స్. ఆ హ్యూమన్ బాడీ పార్ట్స్ అన్నిటిని వాళ్ళు ఒక్క నిమిషం షాక్ అయ్యి పక్కనే ఉన్న బిర్యానీని మొత్తం చెంగల్పట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం. ఇక్కడ మనకి బ్యాగ్లో ఉన్న బాడీ పార్ట్స్ ఈ పార్ట్ ఒక్కటేనా అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. పంపిస్తే ఎస్, ఈ 2 పార్ట్స్ ఒకటే అని నివేదిక బయటకు వచ్చింది. ఎంత కిరాతకమైన హత్య అంటే ఇది భరించలేము. అయితే మొత్తం అన్ని పార్ట్స్ పెట్టారు కానీ మొండెం మాత్రం పెట్టలేదు. ఈవిడ ఎవరబ్బా అని చెప్పి పోలీసులు అందరూ మొత్తం నిఘా పెట్టారు. నిఘా పెడితే ఆవిడ పేరు హయాత్ నిషా. ఆ లేడీ ఎవరినైతే వీళ్ళు చంపేశారో, ఇక్కడ ఈ మానిక్ ఉద్దీన్ లస్కర్ అండ్ వైఫ్ వాళ్ళు చంపేసి బిర్యానీ వండేసిన లేడీ ఎవరైతే తల మొండెం కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఇంకా దొరకలేదు మొండెం, దాన్ని ఏం చేస్తారో ఈ దరిద్రపు మూక నాకైతే అర్థం కావట్లేదు. అతి కిరాతకంగా అండి, ఇంత ఘోరాలు ఎక్కడ చూడడం. అయితే ఆవిడ పేరు హయాత్ నిషా అంట. ఆవిడ ఒరిస్సాకి చెందినవాడే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారంట, హయాత్ నిషా రోజు వచ్చి మాకు చెప్పేది ఇక్కడ ఈ మానిక్ ఉద్దీన్ లస్కర్ నా సొంత తమ్ముడు,
వాళ్ళ భార్య, వీళ్ళతో నేను కలిసి ఉంటున్నాను, నాకు 19 ఏళ్ల కొడుకున్నాడు, అతను ఏసీ రిపేర్ మెకానిక్గా చెన్నైలో పనిచేస్తున్నాడు, నేను మాత్రం వీళ్ళతో ఉంటున్నాను, తలదాచుకోవడానికి వీళ్ళ ఇంటికి వచ్చాను అని. ఎన్ని గొడవలున్నా సొంత అక్కని, సొంత వదిన్ని ఈ రకంగా చంపిన ఈ కిరాయి కపుల్ గురించి, కసాయి కపుల్ గురించి ఈరోజు దేశమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. అంటే చాలా వరకు మనం చూసామండి. అంటే ఎక్కడో బాడీ పార్ట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడాలు, ఇలాంటి దరిద్రాలు చూసాం. ఒకటి ట్రైన్లో పెట్టడం, ఇంకొకటి బిర్యానీ వండేయటం. మొండెని తీసుకెళ్ళి ఏం చేశారు ఈ పైశాచికత్వం నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది అతి కిరాతకంగా నమోదైన ఒక హత్య. సొంత తమ్ముడు దగ్గరే దొరకని సేఫ్టీ ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజుల్లో అమ్మా నాన్నలు ఇలాగే ఉన్నారు, తమ్ముళ్ళు ఇలాగే ఉన్నారు, పిల్లలు ఇలాగే ఉన్నారు. ఎటు నుంచి ఎటు పోతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. మీరందరూ కూడా వినే ఉంటారు కదా. మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.